గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఖమ్మం జిల్లాలో ఒక భర్త మద్యానికి బానిసైపోయి అనారోగ్య పాలవడం జరిగింది. అతను ఇప్పుడో అప్పుడో చనిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి భార్య అతని పేరు మీద 66 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది చేయించడం జరిగింది. అంటే చనిపోతే ఆ డబ్బులు కుటుంబానికి వస్తాయి, అది ఇంటికి పనికొస్తుంది, పిల్లల చదువుకు కూడా పనికొస్తుంది అని చెప్పేసి ఆవిడ ఆలోచించడం జరిగింది. జరిగిన తర్వాత ఎన్ని రోజులైనా సరే భర్త మద్యం సేవిస్తున్నాడు, దాంతోపాటు ఈవిడని హింసిస్తున్నాడు, కానీ చనిపోవడం మాత్రం జరగట్లేదు. అందుతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితికి కూడా డబ్బులు ఇంకా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది అంటే ఒక కార్ను రెంట్కు మాట్లాడేసుకొని ఎలాగైనా సరే అని చెప్పేసి ఎవరైతే ఇన్సూరెన్స్ చేశారో వాళ్ళతోటే మాట్లాడి తర్వాత నెక్స్ట్ ఒక కార్ను ఎంగేజ్ చేసేసి ఆ కారు తోటి అతన్ని గుద్ది మరి చంపించడం జరిగింది. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బుల గురించి. అయితే అక్కడ గాంధీనగర్, ఏదైతే ఖమ్మంలోని గాంధీనగర్ దగ్గర ఒక అన్నోన్ బాడీ అనేది ఇక్కడ పడిపోయింది అని చెప్పేసి పోలీసులకు ఒక అన్నోన్ కాల్ వెళ్ళిన తర్వాత ఎక్కడ పడిపోయింది ఏంటి అని చెప్పేసి మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మనిషి ఏదో కారు ఢీకొట్టింది, తర్వాత నెక్స్ట్ ఇలా చనిపోవడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాత భార్య భర్త చనిపోయారు అని చెప్పేసి అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి, అలాంటి రియాక్షన్ ఏమీ లేకుండా అయ్యో అలా జరిగిందా అని చెప్పేసి అని నార్మల్గా ఉండడం అనేది పోలీసులకు ఒక అనుమానాన్ని క్రియేట్ చేసిన తర్వాత మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకునే ప్రయత్నంలో ఆవిడని ఎలా అయితే క్వశ్చన్స్ చేయాలో అలా క్వశ్చన్ చేసి ఆవిడ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అయితే ఇందులో ఈవిడతో పాటు భార్యతో పాటు ఇంకొక 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరైతే ఇన్సూరెన్స్ కావాలనే ఇలా హెల్త్ పాడైపోయింది, తర్వాత నెక్స్ట్ ఈ ఇన్సూరెన్స్ డబ్బులు అనేవి కూడా వస్తాయి, కానీ నా భర్త ఇలా చనిపోకపోయినా కూడా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఎంక్వైరీ చేసింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే అతనికి ఫిట్స్ అనేది ఉంది. ఫిట్స్ ఉన్నది కాబట్టి అతనికి ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఎలాగైనా సరే ఏదో ఒక రీజన్ చూపించైనా లేకపోతే ఏదో ఒక రకంగా చేస్తే నీకు అందులో నుంచి కొన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఆవిడ అక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎవరైతే ఉంటారో ఎన్ని రోజులకు కూడా చెక్ చేస్తుంది. ఈ రోజు చనిపోతారా, రేపు చనిపోతారా ఏంటి అని చెప్పేసి ఆయన పడుకొని ఉన్నప్పుడు ముక్కు దగ్గరికి వెళ్ళేసి చేయి పెట్టేసి శ్వాస ఆడుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం. అరే ఇంకా చనిపోకపోవడం ఏంటి, ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఎందుకు చనిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా ఈవిడే ఒక ముందు స్టెప్ వేసి మరి అతన్ని చంపించింది అన్నట్టు. అదంతా కూడా పోలీసుల దగ్గర ఆవిడ ఒప్పుకోవడం జరిగిన తర్వాత ఇందులో ఉన్న 5గురు అయితే ఎవరెవరైతే ఉన్నారో ఆ కారు ఒకటి, తర్వాత కారులో వచ్చిన వ్యక్తులు ఒకటి, తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్స్ చేసిన పర్సన్, ఈవిడ మొత్తం అందరినీ కలిపేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి దీంట్లో మర్డర్ చేశారు, దాంతోపాటు ఇన్సూరెన్స్ వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఎవరైతే మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో ఈ కేసులో అందరికీ వైఫ్తో కలిపి మిగిలిన రిమైనింగ్ 5గురికి కూడా వాళ్ళకు పడే శిక్ష ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటేనో ఇక్కడ వారు చంపేశారు, తర్వాత నెక్స్ట్ దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలన్న ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఇది న్యాచురల్ డెత్గా క్రియేట్ చేసి అక్కడ నుంచి డబ్బులు తీసుకోవాలన్న ప్రయత్నం చేశారు. కాబట్టి ఇందులో సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి, వాళ్ళకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక గతంలో కూడా ఇలా ఆవిడ ఏమైనా చేసిందా ఏంటి, లేకపోతే ఏమైనా అతని మీద దాడులు చేయడం కానివ్వండి, చేయించడం కానివ్వండి, ఇవన్నీ యాంగిల్స్లో కూడా ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఉంటుందో అది సీన్ కొన్నిసార్లు ఇలాంటి వాటిలలో వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేశారు కాబట్టి దాని సీన్ రిక్రియేషన్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అతను ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఏ టైంలో ఉన్నాడు, భార్య ఎందుకు కంగారు పడలేదు, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఎవరికైనా ఫోన్ చేసిందా లేదా, అసలు ఎంత గ్యాప్లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు వీటిని ఎంక్వైరీ చేసేసి తర్వాత వాళ్ళ ఒక ఇన్వెస్టిగేషన్లో కనుక్కున్న తర్వాత చేసిన తర్వాత వితిన్ 30 days, ఇది మర్డర్ కేసు కాబట్టి 30 daysలో 90 days అంటే 30 daysలో మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి చేసేసి 90 daysలో ఛార్జ్ షీట్ అనేది ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత అప్పుడు ఇది నిజంగానే ప్రూవ్ అయ్యింది అని అంటే వారు జీవిత ఖైదు, అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు జైల్లోనే కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి వయసు వచ్చేసి 42 సంవత్సరాలు. అతను రవి కార్పెంటర్గా పనిచేస్తూ ఉంటాడు, ఆవిడ ఇంటి దగ్గరనే ఉంటుంది, చిన్న పనులకు ఏదో వెళ్తూ ఉంటుందంట. వీళ్ళిద్దరికి కూడా ఒక పాప బాబు, వాళ్ళిద్దరు కూడా 10th standard అంటే 14-15 years వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కూడా
ఉన్నారు. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టాలన్న ప్రయత్నం చేయడం ఎంతవరకు దారుణమైన సిచ్యువేషనో చూడండి. అంటే ఒకటి, భర్త అనారోగ్యంగా ఉన్నాడు అంటే ఎవరైనా సరే భార్య ఏం చేస్తారు, ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. మద్యానికి బానిస అయిపోయి నన్ను హింసిస్తున్నాడు, ఇంకా వీడు బ్రతికుండి వేస్ట్, నాకు ఇంకా ఎలాంటి యూజ్ లేదు అనుకొని చంపాలన్న ప్రయత్నం, ఆలోచన అనేది నిజంగా ఎంత దుర్మార్గమైన పని అని అంటే దానివల్ల ఏమైంది, అతను చనిపోయేవారు ఎలా చనిపోయేవాడు, అది ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, డాక్టర్సే చేతులు ఎత్తేసారని చెప్పేసి ఆవిడే చెప్తున్నప్పుడు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసేస్తే మేబీ న్యాచురల్గానే వెళ్ళిపోయేవాడేమో. కానీ అలా కాకుండా ఈవిడ క్రిమినల్గా మారింది. ఈవిడతో పాటు ఇంకా మిగతా రిమైనింగ్ పర్సన్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసింది. కాబట్టి వీరందరూ కూడా ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు జీవితాలను పాడు చేస్తాయి అని చెప్పడానికి ఉదాహరణగా మనం ఈ కేసు మాట్లాడుకోవచ్చు. ఇన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నా కూడా ఇంకా అంటే పోలీసులు న్యాచురల్గా చనిపోయారు, యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే పోలీసులు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇది జరిగింది అంటే వారికి కొన్ని హింట్స్ ఉంటాయి. అంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వాళ్ళు నిజంగానే చనిపోయారా లేదంటే ఎవరైనా ప్లాన్డ్గా చంపారా అనేది వారికి 1,00,000 కేసులలో ఏదో ఒక చిన్న లాజిక్ తోటి లేదంటే చిన్న కేసు లింకప్ అయి మరి దాన్ని ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన చూసేసుకుంటే ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే వైఫ్ ఎలాంటి రియాక్షన్ లేదు, దాంతోపాటు ఆవిడ ఏదో అయ్యో ఇలా జరిగిపోయిందా అని చెప్పేసి అనడం, తర్వాత ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వ్యక్తి కుటుంబంలో చనిపోతే అనుమానించేది ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే పోలీసులు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వీళ్ళ కదలికలు ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎవరికి మీద నన్ను అనుమానం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది మఫ్టీలో ఉంటారు, కొంతమంది న్యాచురల్గానే ఉంటారు, కొంతమంది వచ్చేసి ఇన్ఫార్మర్గా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది నిజంగానే పోలీస్ దశలో వచ్చేసి వాళ్ళు భయపెడుతూ అడుగుతూ ఉంటారు. ఇలాంటివి చాలా రకాలుగా వాళ్ళకున్న స్టైల్లో వాళ్ళు అడుగుతారు. అడిగిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ రాగానే వారిని తీసుకెళ్లేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం, తర్వాత నెక్స్ట్ జైల్లో వేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి కామన్ థింగ్స్. కాకపోతే ఇక్కడ భార్య నిజంగానే ఎంత పిచ్చి ఆలోచనతో ముందుకెళ్ళింది అనేది మనం ఈ యొక్క కేసులో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆవిడ ఏదో చేద్దాం అనుకుంది, ఏటో పోయి మొత్తం క్రిమినల్గా మిగిలి జైల్లో కూర్చోవడానికి ఊసులు లెక్కబెట్టడానికి రెడీగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. మీకు తెలియకుండానే మీ పేరు మీద కూడా ఇన్సూరెన్స్ పాలసీలు చేసే అంత ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు బీ కేర్ఫుల్గా ఉండండి. ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.